తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు జడ్జిలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా వచ్చిన కథనాలను న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. కొద్ది రోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్ పై హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు. గత అఫిడవిట్ ను సవరిస్తూ మరో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 3 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రిన్సిపల్ హోం సెక్రటరీకి సూచించింది. తదుపరి విచారణ ఆగస్టు 20కి వాయిదా వేసింది హైకోర్టు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఆల్రెడీ ఒక అఫిడవిట్ దాఖలు చేస్తే దాన్ని సవరిస్తూ ఇంకొకటి దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఏంటి దీనికి సంబంధించి ఏంటి అప్డేట్స్? రవి, ఏదైతే గతంలో 3 వారాల క్రితం ఒక అఫిడవిట్ ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్ లో పలు అంశాలు పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా జడ్జిలతో పాటు కొంతమంది పేర్లను, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ అఫిడవిట్ లో పేర్కొనడం జరిగింది. అయితే ఆ జడ్జిలు కావచ్చు, లేకుంటే జడ్జిల కుటుంబ సభ్యులు కావచ్చు, లేకుంటే రాజకీయ నేతలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లను లేకుండా మరొక అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా సవరణతో కూడిన ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా కోర్టు పేర్కొనడం జరిగింది. అయితే ఈ మేరకు రాష్ట్ర ప్రిన్సిపల్ హోం సెక్రటరీ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే సవరించిన ఆ అఫిడవిట్ ని మొత్తంగా ఆగస్టు 29 తమకు సమర్పించాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే గతంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చిన తర్వాత దాంట్లో ముఖ్యంగా జడ్జిల కుటుంబ సభ్యులు, రాజకీయ నేతలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, తర్వాత మీడియా సంస్థల చైర్మన్లు, తర్వాత జర్నలిస్టు వీళ్ళ ఫోన్లన్నీ కూడా చేసినట్టుగా పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా సిపి ఏదైతే హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరావు ఒక అఫిడవిట్ ఇస్తారు. అయితే దీనికి సంబంధించి కూడా మొత్తంగా పెద్ద మొత్తంలో దాదాపు 3000 పైసలకు మంది విఐపీల ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్టుగా పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కోర్టు సుమోటోగా స్వీకరించి దానిపైన విచారణ చేపట్టింది. దాంట్లో అఫిడవిట్ లో పలు సంచలన విషయాలు ఉన్న నేపథ్యంలో, అంతేకాకుండా కొందరు పేర్లు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఉన్న నేపథ్యంలో వాటిని సవరిస్తూ కొత్త అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా సిపికి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆగస్టు 20న ఈ కేసును మళ్ళీ టేకప్ చేస్తామని కూడా కోర్టు తెలపడం జరిగింది.